వెల్కమ్ బ్యాక్. జగన్ ప్రజా ప్రస్థాన యాత్ర ముగిసింది. 30 ఏళ్ల పాటు పాలించాలనే ఆశ ఆకాంక్ష తనకుందని జగన్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అనురాధ గారు, ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాము. 14 నెలల కాలం, 341 రోజులు, 13 జిల్లాలు, 135 నియోజకవర్గాలు, వీటన్నిటి తర్వాత పాదయాత్ర చేసిన కంప్లీట్ అయిన రోజు ఈ రోజు. ఆయన 30 ఏళ్ల పాటు పాలించాలన్న ఆకాంక్ష నాకుంది అని చెప్తున్నారు. నిజంగానే ఆ ప్రజల్ని తన వైపు అలా తీసుకెళ్లగలిగారని మీరు భావిస్తున్నారా? ఓవరాల్ గా ఈ 341 రోజుల పాదయాత్రని టీడీపీ ఎలా చూస్తోంది? మ్యామ్ నమస్కారం, అందరికీ కూడా నమస్కారాలండి. ఇప్పుడు మీరు ఒక మాట మాట్లాడారు మేడం, 341 రోజులు అని. అది కరెక్ట్ కాదు మేడం. మొత్తం అతను పాదయాత్ర చేసింది మొత్తం చూసుకుంటే 430 రోజులు మేడం. అయితే ఆయన 89 రోజుల పాటు లీవ్ తీసుకున్నారు. కోర్టులు కానీ, లేకపోతే విడిగా వెళ్ళటం కానీ, లేదా కోడికత్తి డ్రామా జరిగినప్పుడు ఒక 20 రోజులు కానీ, అట్లాగా గ్యాప్స్ ఇచ్చుకుంటా మధ్యలో 89 డేస్ అసలు అతను నడవలేదు. కాబట్టి అసలు దాన్ని పాదయాత్ర అని అంటారా, ఫలించని యాత్ర అని అంటారా? అండ్ రెండో ఇష్యూ ఏంటంటే, ఇంతకు ముందు వస్తున్నా మీకోసం పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అనేక రకాలుగా రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. రైతుల దగ్గర నుంచి కానీ, మహిళల దగ్గర నుంచి కానీ, అట్లాగే స్టూడెంట్స్ దగ్గరగా. అవన్నీ కూడా ఆ ప్రతి గ్రీవెన్స్ని, ప్రతి కంప్లైంట్ని ఆ ఏరియాలో, ఆ జిల్లాలో ఉన్న కన్సర్న్ కలెక్టర్కి పంపించడం జరిగింది. మాకు అక్నాలెడ్జ్మెంట్ కార్డు కూడా రావడం జరిగింది. కొన్ని చోట్ల పరిష్కారం చేయటం కూడా జరిగింది. పరిష్కారం కూడా మ్యామ్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. హలో అనురాధ గారు, యూ కెన్ కంటిన్యూ. మ్యామ్ వినిపిస్తుందా? సో పరిష్కారం చేయటం కూడా జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏ రిప్రజెంటేషన్స్ వచ్చినట్టు లేవు. వచ్చినవి కూడా వారు ఏదన్నా కలెక్టర్కి రిప్రజెంట్ చేయటం కానీ, ఆ కన్సర్న్ కలెక్టర్ లేకపోతే అధికారులతో మాట్లాడటం కానీ, అలాంటి మెకానిజం ఏమీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తున్నప్పటికీ కూడా మా టీడీపీ ఎమ్మెల్యేస్ అసెంబ్లీలో కూడా పాదయాత్రలో వచ్చిన సమస్యల్ని వాళ్ళు లేవనెత్తి పరిష్కరించే మార్గంలో వాళ్ళు ట్రై చేశారు. బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వారు రారు సరిగదా, వారి ఎమ్మెల్యేస్ని కూడా ఎవరిని అసెంబ్లీకి రానియకుండా చేశారు. ఇవన్నీ ఆలోచిస్తే మనకి ఎంతసేపు నేను ముఖ్యమంత్రి అయితే చేస్తాను, చూస్తాను అనేది ఆ ఒక్క ఆకాంక్ష తప్ప అసలు ప్రజా సమస్యల పట్ల, లేకపోతే ప్రజల పట్ల వారికి చిత్తశుద్ధి ఉంది అని చెప్పి ఎవరు కూడా భావించట్లేదు. 30 ఏళ్ళు సీఎం అవ్వాలి అని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. 30 ఏళ్ళు సీఎం అవ్వాలి అంటే కనీసం 60 ఏళ్ల విశ్వసనీయతలో ఉండాలి. మీకు ఎక్కడుంది? ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్నారు. ఇప్పుడు పాదయాత్ర కూడా బెయిల్ మీద చేశారు. మీరు పాదయాత్ర బెయిల్ మీద చేశారు, అది కూడా అందరికీ తెలుసు. అన్నిటికీ మించి మ్యామ్ ఒక్కటి, నేను ఇప్పుడు ఇన్ని జిల్లాలు తిరిగారు కదా, మీరు కడప జిల్లా తిరిగారు. మేము అనవసరపు ఆరోపణలు చేయట్లా, మీరు కడప జిల్లా తిరిగారు. ఒఫీషియల్గా ఒక ఛార్జ్ షీట్లో ఉంది మీరు 3000 ఎకరాలు కొట్టేశారని, తర్వాత కొన్ని కోట్ల రూపాయలు లోన్ కింద పెట్టుకున్నారు గాలి జనార్దన్ రెడ్డితో అని ఉంది. ఒక కడపే చెప్తున్నాను. మరి దాని గురించి మీరు సమాధానం చెప్పాలా లేదా? అది ఒఫీషియల్ ఆరోపణే కదా, సిబిఐ చేసిన ఆరోపణే కదా, తెలుగుదేశం ఎవరో చేసిన ఆరోపణ కాదు కదా. ప్రకాశం జిల్లా నడిచారు, వ్యాంపిక్లో 30,000 ఎకరాలు కొట్టేశారు మీరు, అది ఒఫీషియల్ ఛార్జ్ షీట్లో ఉంది. దాని గురించి ఏమైనా సమాధానం చెప్పారా? ఈరోజు జనం వచ్చారని మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం కొట్టేయడానికి వచ్చారో, ఇక్కడికి ఏం చేయడానికి వచ్చారో, ఇంకా ఏం మింగటానికి వచ్చారో అని ప్రజలు అనుకున్నారే తప్ప ఎవ్వరు కూడా అతని పట్ల వేరే అంటే అతను ప్రజానాయకుడు అవ్వాలి, లేకపోతే ప్రజల మధ్య ప్రజల సమస్యలు ఏదో తీర్చాలి అనే ఆలోచన లేదు. తర్వాత ఈ పాదయాత్ర మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అనవసరంగా తిట్టడానికే సరిపోయింది కానీ దేనికి కాదు. ఈరోజు ఇవన్నీ కాకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు? రైతులను ఉద్ధరిస్తానని చెప్తున్నారు. రైతు రుణమాఫీ అసలు జరగని పని అన్నాళ్ళు. రైతులు ఎలా ఉద్ధరిస్తారండి? డ్వాక్రా మహిళలను ఉద్ధరిస్తామంటున్నారు. పావలా వడ్డీలు ఇస్తాము, లక్షాధికారులు చేస్తామని చెప్పి భిక్షాధికారులు చేసి
200 మంది మైక్రో ఫైనాన్స్ బారిన పడేలాగా చేశారు. వీళ్ళే ఉద్ధరిస్తారండి మహిళల్ని. స్కాలర్షిప్ రీఇన్వెస్ట్మెంట్ ఇన్ టైం ఇవ్వక దళిత బాలికలు, మైనారిటీ బాలికలు ఆత్మహత్య చేసుకున్నారు ఆ రోజు. ఇవన్నీ కూడా మేము చెప్పేది ఆరోపణలు కాదండి, వాళ్ళలాగా ఆరోపణలు కాదు, నేను అన్ని ఒఫీషియల్ గానే చెప్తున్నా, విత్ ప్రూఫే చెప్తున్నా. ఇలాంటి మైండ్ సెట్ తో ఉన్నవాళ్ళు తర్వాత మీరు చూడండి, పాదయాత్ర చేసినప్పుడు కనీసం స్పందించాలనే గుణం కూడా లేదు. శ్రీకాకుళంలో తిత్లీ తుఫాన్ వచ్చి ఎంతో మంది అక్కడ బాధపడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ మినీ సెక్రటేరియట్ లాగా ఏర్పాటు చేసి, లోకేష్ గారు అయితే కంటిన్యూస్ గా అక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పక్కకెళ్ళి వంగి చూడలేదు, అసలు కనీసం చూడలేదు ఆయన. అలాంటి వ్యక్తి, అలాంటి స్పందన లేని వ్యక్తి ఈరోజు ఏంటో చెప్తున్నారు, ఏది అవినీతి దాని మీద పుస్తకం వేశారు. మ్యామ్, ఈ 4 సంవత్సరాల నుంచి 6 లక్షల కోట్ల బడ్జెట్ ఉందనుకున్నాం, మేము ప్రాజెక్టులన్నీ టేక్ ఓవర్ చేసింది 60,000 కోట్లు. 6 లక్షల కోట్లలో 2 లక్షల కోట్లు జీతాలకే పోతాయి, అధికారుల జీతాలకే పోతాయి బడ్జెట్లో. అసలు మేము చేసిందే 60,000 కోట్లు పనులు అయితే మీరు 6 లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఎలా మాట్లాడతారండి? ఏ రకంగా మాట్లాడతారు? రాజధానిలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్తున్నారు. అనురాధ గారు, ఆంజనేయ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్దాం. ఆంజనేయ రెడ్డి కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పారు. అనురాధ గారు, ఆంజనేయ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఆంజనేయ రెడ్డి గారు, జగన్ చేసినటువంటి ప్రజా ప్రస్థాన పాదయాత్రని మీరు ఎలా చూస్తున్నారు? బాబు పదే పదే చెప్తున్నారు, మోదీ, నరేంద్ర మోదీ 1వ మోదీ అయితే కేసీఆర్ 2వ మోదీ అని, జగన్ 3వ మోదీ అని. నిజంగానే జగన్ కి సంబంధించి అధికార పీఠం వైపు వెళ్లేలా ఈ అడుగులు ఉన్నాయని భావిస్తున్నారా? అందరికీ నమస్కారం అండి. మీరు చంద్రబాబు నాయుడు గారు జగన్ 1వ మోడీ, కేసీఆర్ 2వ మోడీ, ఇంకెవరో 3వ మోడీ అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే చాలా బాధేస్తుంది. ఐ పిటీ హిమ్. ప్రతి ఒక్కరిలో మోడీనే చూస్తున్నాడు ఆయన. ఆయన్ని ఎవరు విమర్శించినా, ఎవరు వ్యతిరేకించినా ఆయనకు ప్రతి దగ్గర మోడీయే కనిపిస్తున్నాడు. ఇది వారి యొక్క ఆందోళన, వారి యొక్క అపరాధ భావము, అభద్రతా భావానికి నిదర్శనం అని నేను అనుకుంటున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలకు సమాధానం. వారికి అందరూ మోడీ గారు లాగానే కనిపిస్తారు. బహుశా ఆయన చాలా గందరగోళం, ఆందోళనలో ఉన్నారు. ఒకటి. రెండోది, మీరు ఈరోజు పాదయాత్ర గురించి మనం చెప్తున్నారు. ఈ దేశంలో మనకు అందరికీ తెలుసు, ఈ దేశంలో బహుశా మనకి ఈ దేశం యొక్క ప్రత్యేకత అది. రాజకీయ పాదయాత్రలు, ఆధ్యాత్మిక పాదయాత్రలు, ధార్మిక పాదయాత్రలు ఈ దేశంలో చాలా జరుగుతుంటాయి. శ్రీరామచంద్ర ప్రభువు కూడా భారతదేశ పరిక్రమ నిర్వహించారు. 3 సార్లు పరిక్రమ దేశం అంతా తిరిగారు. ఆది శంకరాచార్యులు కూడా దేశం అంతా తిరిగారు. మన రాజకీయ నాయకులు తీసుకొచ్చినప్పుడు చంద్రశేఖర్ గారు, మాజీ ప్రధాని, వారు కూడా భారత పరిక్రమ అనే పేరుతోటి దేశం అంతా తిరిగారు. చాలా మంది రాజకీయ నాయకులు, కమ్యూనిస్టు నాయకులు, మా అద్వానీ గారు కూడా రథయాత్ర చేశారు. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు 2003లో పెద్ద ఎత్తున పాదయాత్ర ప్రారంభించారు. ఏకదాటిగా వారు 1600 కిలోమీటర్లేమో తిరిగారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క పాదయాత్ర పవిత్రము, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మాత్రం అపవిత్రమా? పాదయాత్రల కోవలోకి జగన్ చేసినటువంటి ప్రజా ప్రస్థాన పాదయాత్ర ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి. ఎవరైనా గాని ఒక పాదయాత్రలో పాల్గొంటున్నప్పుడు ప్రజలకు దగ్గరగా వెళ్లే అవకాశం ఉంటుంది, ప్రజలను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది, ప్రజా సమస్యలను అర్థం చేసుకునే అవకాశమే కాకుండా పాదయాత్ర చేస్తున్న వ్యక్తి టు రీఇన్వెంట్ హిమ్సెల్ఫ్, ఆయన గురించి ఆయన తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒక మంచి అవకాశం, చాలా పెద్ద అవకాశం పాదయాత్ర అనేది. ఈ పాదయాత్ర అనేది నా ఉద్దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేసినా చాలా పవిత్రంగానే ఉంటుంది. అతను తెలుసుకోవడం కోసం, ప్రజల దగ్గరికి వెళ్ళడం కోసం, ప్రజల్ని అర్థం చేసుకోవడం కోసం ఈ పాదయాత్ర ఉపయోగపడుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఈ రోజు వారు చేసిన పాదయాత్ర చారిత్రాత్మకమైనది. 3648 కిలోమీటర్లు ఏకదాటిగా 364 రోజులు చేయడం ఏదైతే ఉందో, మధ్య మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. వారికి కోర్టుకు వెళ్లారు, వారి మీద కేసులు. నాకు పాదయాత్ర జరుపుకునేదానికి ఆ కోర్టు నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు, కానీ కోర్టు మినహాయింపు ఇవ్వలేదు. మధ్యలో వారి మీద దాడి జరిగింది, వారి హత్యా ప్రయత్నం జరిగింది. ఆ సందర్భంగా కూడా వారు 20 రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఈ పాదయాత్రను మీరు చులకన చేయొద్దు.
పాదయాత్రలు మీరు చులకన చేయొద్దు. అదే చులకన చేసే పని అయితే చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర కూడా చులకన చేయాలా. ఒకటి అంటున్నారు, ఆయనకి అధికారానికి రావడమని, ఆయన 30 సంవత్సరాల అధికారంలో ఉంటానని. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, 2050 వరకు నేను ఈ ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచంలోనే #1 ఆంధ్రప్రదేశ్ గా తయారు చేస్తానన్నారు. అంటే వారు లోకేష్ బాబు గారు, తర్వాత దేవాంశ గారు కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఏ నాయకుడైనా గానీ ప్రజలకు మేలు చేయాలా, ప్రజలను పరిపాలించాలనుకుని ఈ రాష్ట్రాన్ని లేదా దేశాన్ని అభివృద్ధి చేసుకునే వ్యక్తి చిరకాలం అధికారంలో ఉండాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. కానీ ప్రజలు నిర్ణయిస్తారు అధికారులు ఉంటారా, వారు చేసే పనులు. ఈ రోజు అనేక కార్యక్రమాలు వారు ప్రకటించారు. ఈ రోజు ఇచ్చాపురంలో పైలాన్ ఆయన ఆవిష్కరిస్తూ చెప్పారు. చాలా మంచి ఆలోచనలు చేశారు. అవి వారి అధికారానికి వస్తే వారు ఏ విధంగా అమలు జరుపుతారో చూడాలా. ఒక్క మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. వారి యొక్క హెరిటేజ్ విషయంలో ఆయన చెప్పింది ఏమిటంటే, ఈ యొక్క ప్రభుత్వ డైరీలని, పాల సేకరణ కేంద్రాలన్నింటినీ కూడా బలోపేతం చేస్తాము. ప్రభుత్వ డైరీలకు పాలు పోసే వాళ్ళందరికీ కూడా ₹4 బోనస్ ఇస్తానన్నారు. ఐ థింక్ దిస్ ఇస్ అ మాస్టర్ స్ట్రోక్ అని నేను భావిస్తున్నాను. పాదయాత్రలు ఎవరో చులకన చేయాల్సిన అవసరం లేదు. అధికారానికి వస్తారా లేదా, పెద్ద ఎత్తున ప్రజలు ఎక్కడికెళ్ళినా కానీ వేలాది మంది ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. చిన్న పెద్ద అన్ని వర్గాల వాళ్ళు పాల్గొన్నారు. వారితోటి అనేక మంది కూడా నాకు తెలిసి ఆయన దగ్గరకు వచ్చి పిటిషన్స్ ఇచ్చున్నారు, కష్టాలు చెప్పుకుంటున్నారు. కానీ పాదయాత్ర నుంచి ఆయన కలెక్టర్ దగ్గరికి వెళ్లి విన్నవించారా, కలెక్టర్ ద్వారా సమస్యలు పరిష్కరించలేదు పక్కన పెడితే, ఆయన ప్రజల సమస్యలు అర్థం చేసుకున్నాడు, ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో వచ్చే ఎన్నికలు తెలుస్తాయి. అందువల్ల ఏ పాదయాత్రలో, ఏ రాజకీయ నాయకుడు పాదయాత్రలో చులకన చేయవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను. జగన్ అను గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పాదయాత్రల వల్లే సీఎం అయ్యారు. అదే సెంటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ అవుతుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో నిజంగానే గతంలో వాళ్ళిద్దరూ సీఎం అవడానికి పాదయాత్రలే దోహదపడ్డాయని మీరు భావిస్తున్నారా? నమస్కారం అండి. నడిచింది తానే అయినా నడిపించింది మాత్రం సీఎం కుర్చీ మీద ఆశ అంతే. జగన్ గారి పాదయాత్ర 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్నట్టు జరిగింది. ఆయన ఒక పక్కన నడక సాగిస్తూ ఇంకో పక్కన సెల్ఫ్ గోల్స్ చేసుకుంటా ఉన్నారు. ఆ కారణంగా ఆయన సీఎం కావాలన్న ఆశయ సాధనకి చాలా దూరంగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. మొత్తం ఈ పాదయాత్ర తీరుతెన్నులు అన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి అసలు పోలికే లేదండి. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఆ రోజు ప్రజా సమస్యల్ని, ఆ రోజు ప్రజలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రజా సమస్యల్ని ఎత్తి చూపుతూ వాటికి పరిష్కారం కనుక్కుంటూ సాగినటువంటి పాదయాత్ర. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి లాగా సీఎం కుర్చీ కోసం పాదయాత్ర కాదు అది. అదే కాకుండా 9 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పరిపాలన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ పరిస్థితులు కూడా ఉన్నటువంటి వాతావరణం ఆ రోజు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర మూలంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆ రోజు ఎవరూ చెప్పలేదు, ఇప్పటికీ కూడా ఎవరూ చెప్పలేదు, చరిత్రలో కూడా అలా ఎవరూ చెప్పరు. ఎందుకంటే కేవలం పాదయాత్రల ద్వారా అధికారాలు రావు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర ద్వారా కూడా రాలేదు. ప్రజల ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపుతూ దానికి పరిష్కారాలు కనుక్కుంటూ సిన్సియర్గా ఆ సమస్యల పరిష్కారానికి అంకితం అవుతూ సాగితేనే ఆ రాజకీయ నాయకత్వం తర్వాత కాలంలో అధికారాన్ని చేపట్టడం సాధ్యమవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన సమస్యలను ఎత్తి చూపుతూ సాగింది రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రధాన అంశమైనటువంటి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో హామీలు నెరవేర్చకపోవటం కేంద్రం, ఆ కారణంగా రాష్ట్రానికి అన్యాయం జరగటం, ఆ కారణంగా రాష్ట్రం యొక్క అభివృద్ధి సంక్షేమం కుంటుపడటం, దాన్ని పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేస్తూ పాదయాత్ర సాగాల్సింది. అలా కాకుండా కేవలం అధికార పార్టీని టార్గెట్ చేస్తూ మాత్రమే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడా కూడా రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ పాదయాత్ర చేసినట్టు కనిపించలేదు. కేంద్ర ఇవాళ ప్రధానమైన అంశం ఇక ముందు ఈ ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో కూడా ప్రధానమైన ప్రచారాంశం ప్రత్యేక హోదా కాబోతుంది, విభజన చట్టం యొక్క హామీల్ని నెరవేర్చకపోవటం కాబోతుంది. దాన్ని ప్రధానంగా తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ప్రధానంగా తీసుకునుంటే టార్గెట్ చేయాల్సింది కేంద్రాన్ని, టార్గెట్ చేయాల్సింది విభజన చట్టాన్ని సక్రమంగా అమలు జరిపినటువంటి మోడీ ప్రభుత్వాన్ని, టార్గెట్ చేయాల్సింది ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేసినటువంటి మోడీ గారి ప్రభుత్వాన్ని. అట్లా చేయలేదు.
కాబట్టి అది ఆయన్ని ముఖ్యమంత్రి పీఠానికి దగ్గరగా తీసుకెళ్ళిందని భావించలేం. ఎవరైనా కానీ ప్రజా సమస్యల్ని తెలుసుకోవటం కోసం వాటి పరిష్కారం కోసం పాదయాత్ర చేయాలి. కానీ అంతకుముందే దాదాపు 60 పైన సీట్లు కట్టబెట్టినటువంటి ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించడం మానేసి, అసెంబ్లీలో ఉండి పోరాటం మానేసి, అసెంబ్లీని వదిలిపెట్టి రోడ్డు మీద, మళ్ళీ అసెంబ్లీని ఎందుకు వదిలిపెట్టారంటే మళ్ళీ అసెంబ్లీకి రావడానికేనంట. తాడి చెట్టు ఎందుకు ఎక్కావా అంటే దోడగడ్డి కోసం అన్నట్టుంది. ఇది అసెంబ్లీని వదిలిపెట్టి ఎందుకు నడుస్తున్నారు మీరు? మళ్ళీ అసెంబ్లీకి వచ్చి మళ్ళీ అధికారాన్ని చెలాయించడానికి ఇప్పుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని నెరవేర్చడంలో మీరు సఫలీకృతమయ్యారా అంటే లేదు. 0 మార్క్స్ ఇస్తున్నారు ప్రజలు ప్రతిపక్షంగా వారి పాత్రని. కాబట్టి అంతేకాకుండా అనేక విధమైన సెల్ఫ్ గోల్స్ చేసుకున్నారు ఆయన. అతి ప్రధానమైనటువంటి సెల్ఫ్ గోలు కేంద్రానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టకపోవటం, ఆయన విమర్శల్ని కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడకపోవటం, కేవలం ప్రత్యేక హోదా గురించి 1 దీక్షలు చేస్తేనే చాలదు, మాట్లాడితేనే చాలదు, గట్టిగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రధాన ప్రతిపక్షం యొక్క బాధ్యత. ఇవాళ అధికార పక్షమే రోడ్డెక్కి ధర్మ పోరాట దీక్షలు కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం ఈ రకంగా వ్యవహరించడం అనేది చాలా శోచనీయం, హాస్యాస్పదమైనటువంటి విషయం. ఎస్, బండారు రామ్మోహన్ రావు గారు, ప్రజా ప్రస్థాన యాత్రని మీరు ఎలా చూస్తున్నారు? ప్రజా సమస్యలపై పోరాటం, 30 ఏళ్ల పాటు సీఎం పదవిలో ఉండాలన్నటువంటి ఆకాంక్ష ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద ఎందుకు పోరాడలేదు? ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ బాయ్కాట్ చేశారు, అసెంబ్లీని బాయ్కాట్ చేసి పాదయాత్రలోనే ఉన్నారు. అక్కడ ఎంపీలు కూడా రాజీనామాలు చేసేసి వచ్చేసిన నేపథ్యంలో ప్రజా సమస్యల మీద పోరాటం ఎక్కడుంది అంటే మీ ఆన్సర్ ఏంటి? మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ఎవరెవరు ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం. రాజకీయాలకు అతీతమైంది ఏం కాదు, రాజకీయాల్లో ఇది విమర్శలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే మీకు ఒక కొత్త సినారియో కనపడుతుంది. అంటే శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్న దానికి ఆంజనేయ రెడ్డి గారు జగన్ సమర్థించడం, అటు పక్క కాంగ్రెస్, అంతకుముందు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని విమర్శ ఎదుర్కొన్న కాంగ్రెస్ను టీడీపీ కలిసి జగన్కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇది చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త మార్పులు, అంటే రాజకీయ సమీకరణ. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీలో ఉండి పోరాటం చేయండి అని చెప్పారు కదా. అక్కడికి వస్తాను. అంటే రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కానీ దురదృష్టవశాత్తు రాజకీయ సమీకరణలు మారే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాల సమీకరణ కూడా మారుతుంది. అది దురదృష్టకరం. అంటే ప్రత్యామ్నాయ రాజకీయాలు, ప్రత్యామ్నాయ విధానాలకు పోకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కుల రాజకీయాలకు, వర్గ రాజకీయాలకు మారుతున్న సందర్భం మనం చూస్తున్నాం. పాదయాత్రల గురించి ఆంజనేయ గారు చెప్పారు, ఇంకా శ్రీరాముని కాలం జరుగుతుందని. జాతీయోద్యమంలో కూడా చాలా పాదయాత్రలు జరిగినాయి. మన రాజకీయాలకు వస్తే చంద్రబాబు నాయుడు గారు, అటు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా నిజంగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల నుంచి, ఎందుకంటే 2009 నుంచి 2014 ఇద్దరు అధికారంలో లేరు. 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో వచ్చారు. ఇక్కడనేమో గత 5 సంవత్సరాలుగా జగన్ గారు ఏదో రూపంగా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికి 69 సీట్లు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2014 అసెంబ్లీలో 69 సీట్లు ఇచ్చారు ఆయనకి. సమస్య లేదు, మంచి మెజార్టీ, గట్టి ప్రతిపక్షంగా వ్యవహరించాల్సింది. కానీ ఇక్కడ 2 లోపాలు జరుగుతున్నాయి. ఒకటి, జగన్ గారి అనుభవరాహిత్యం వల్ల ఒక 5 ఏళ్ళు నష్టపోయినాం. ఒక 5 ఏళ్ళు ఇప్పుడు అనుభవరాహిత్యంతో పాటు విధానాలు, ప్రత్యామ్నాయ విధానాలు చూపెట్టకపోవడం వల్ల నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ నేను అనుకుంటున్నాను. ఉదాహరణకు మీకు ఇవాళ ఉన్నంత స్పష్టత ఈ 5 ఏళ్ల నుంచి ఉంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారికి. ఉదాహరణకు ఇవాళ మనకు ఇచ్చాపురంలో మాట్లాడింది కొంచెం మెచ్యూరిటీ పెరిగింది. ఈ పాదయాత్ర వల్ల ఒక రకంగా చెప్పాలంటే జగన్ ఒక మెచ్యూరిటీ నాయకుడికి తయారయ్యే అవకాశం వచ్చింది. ఎందుకంటే ప్రజలను కలవడం వల్ల తప్పనిసరి ఎవరికైనా వస్తుంది అది. కానీ మళ్ళీ ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు తిట్టడం సరైనది కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ తాను ఒక రకంగా చెప్పానంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే, ఒక రకంగా చెప్పానంటే ఇంకా 3 నెలలు 2 నెలలు ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వస్తున్నది. ఎన్నికలకు ముందే ఒక ఎన్నికల రణభేరి మోగించినట్లయింది. అటువంటిప్పుడు ఏం చేయాలంటే ప్రత్యామ్నాయ విధానాలు మాట్లాడారు. నేను స్పష్టంగా రైతుల గురించి మాట్లాడారు, అట్లాగే మ్యాక్స్ సొసైటీస్ గురించి మాట్లాడారు, పాల కేంద్రాల గురించి మాట్లాడారు. ఇవన్నీ చూస్తే ఒక మెచ్యూరిటీ వచ్చినట్టే వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు వైపు పోయింది. మొత్తం ప్రసంగం లైవ్ చూశాను నేను. ఇది సరైనది కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఈ మొత్తం 341 రోజుల పాదయాత్రలో అనురాధ గారు అన్నట్టు గ్యాప్ ఉండొచ్చు, కానీ మొత్తం మీద 14 నెలల్లో ఏదో ఒక రకంగా ప్రజల్లో నడిచినప్పుడు ప్రజల నుంచి స్పందన అస్సలు తెలుసుకోకుండా ఉండడం నేను అనలేను. కానీ ఉన్నదాన్ని ఎట్లా ఎక్కుపెట్టాలి, ఎదుటివాడిని ఎట్లా మనం చేయాలనే దాని మీద మాత్రం ఆ స్పష్టత లేకుండా వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ఆఖరి ప్రసంగంలో మాత్రం ఇచ్చాపురం దానిలో ఫెయిల్యూరా సక్సెస్ తర్వాత ప్రజలు గమనిస్తారు, అంతిమంగా ప్రజలే కనుక మొత్తం మీద ఈ ఆఖరి సమావేశంలో ఒక రకంగా విధాన నిర్ణయాలు ప్రకటించారు. అది కొందరు విమర్శ ఏంటంటే తెలంగాణలో ఏవైతే అమలు జరుగుతున్నాయో ఆ పథకాలే చేశారని, అందులో అస్పష్టత కూడా ఉన్నది.
ఒక రకంగా చెప్పాలంటే మీరు 12,500 హెక్టార్కా ఎకరానికా? నాకు అర్థమైంది ఏంటంటే ఎకరానికి 5,000 చొప్పున అయితే 10,000, ఇంకో అర ఎకరానికి 2,500. మరి కింద చాలా ఛానల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎకరానికి 12,500 అంటున్నారు. అది కాకపోవచ్చు అనుకుంటాను. అట్లాగే ఇప్పుడు పాలకేంద్రాల గురించి చూసుకుంటే అన్ని ప్రభుత్వాలు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కడప జిల్లా మీకు ప్రైవేటు డైరీలు వచ్చి నాశనం అయిపోయింది. అట్లాగే చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి కుప్పం. అట్లా చూసుకుంటే మీకు అక్కడ కూడా గతంలో ప్రైవేట్ డైరీలను పెంచి ప్రభుత్వ డైరీలను నాశనం చేసిన పరిస్థితి ముఖ్యమంత్రులుగా చూసాం మనం. కనుక ఇప్పుడు ఎట్లా ఉద్ధరిస్తారు? హెరిటేజ్ అనేది ఒక వ్యాపారం, చంద్రబాబు నాయుడు గారికి ఉండొచ్చు, దాన్ని పెట్టాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం మొత్తం మీద మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ ని ఈ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా నాశనం చేసినాయి, ఎవరున్నా ఏ పార్టీకి అధికారం ఉన్నారు. కనుక దీన్ని ఎట్లా చక్కదిద్దారని చూడాల్సింది. రెండోది ఏంటంటే ధరల స్థిరీకరణ గురించి కూడా ఒక మాట చెప్పారు జగన్. దానికన్నా ముందు మేము రేట్ ఎంత నిర్ణయిస్తామంటారు, వారు ఈ చేతుల్లో లేదు. రేపు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు ఇప్పుడున్నా, రేపు జగన్ అయినా కూడా ఆయన చేతుల్లో ఉండదు. మన మద్దతు ధరల నిర్ణయం అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కనుక మొత్తం మీద పోరాడాల్సింది కేంద్ర ప్రభుత్వంతో. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రత్యేకమైన సమస్య ఇవాళ రాష్ట్ర విభజన తర్వాత మనకు ప్రత్యేక హోదా గురించి అసలు అందరూ కలిసి చాలా పెద్ద పోరాటం ఏంటంటే రాజకీయ ప్రతిపక్షాలు అధికార పక్షం కలిసి కేంద్రం మీద పోరాడాల్సింది. కానీ ఏమైందంటే మనమే కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ. దీనివల్ల అంటే పిట్టపోరు పిల్లి తెరిచిందని ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసే పరిస్థితి ఉన్నది. అయితే దీన్ని గమనించకుండా వీళ్ళు కొట్లాడుకోవడం వల్ల ఏమవుతుందంటే పైన ఎంజాయ్ చేసే పరిస్థితి వస్తుంది. కనుక ఇప్పటికైనా రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ప్రతిపక్షం స్వపక్షం అట్లాగే పక్కనున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పక్షాలు కానీ కలిసి మన కేంద్ర ప్రభుత్వంలో ఎవరుంటే ఇవాళ బీజేపీ ఉండొచ్చు, రేపు ఇంకెవరు రావచ్చు. కేంద్రం నుంచి అంటే రాష్ట్రాలకు ఉన్న యూనియన్ గవర్నమెంట్ ఫెడరల్ సిస్టమ్ రెండు ఉన్నాయి మనకు. కనుక రాష్ట్రాలకు ఉన్న అధికారాలను సాధించడంలో మనం తమిళనాడు లాంటి రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంది. లేకపోతే ఏమవుతుందంటే మనం ఈ ఎన్నికల కోసం కొట్టుకుంటుంటే రేపు మనకు రావాల్సిన ఫలాలు కానీ అభివృద్ధి కానీ రాని పరిస్థితి ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం దుగరాజపట్నం పోర్టు కానీ అట్లాగే మన పేపర్ పరిశ్రమ కానీ మనం పెట్టుకోవాల్సిన కర్మ మనకేం పట్టింది? నిజంగా రావాల్సిన విభజన చట్టం ప్రకారం రావాల్సిన అంశాల మీద అన్ని పార్టీలు ఏకమై కొట్లాడితే తప్పనిసరి ప్రజల పక్షాన్ని నిలబడ్డట్టు అవుతుంది. అది లేకుండా ఈ గుడుగుడు కొంచెం రాజకీయాలు చేస్తే ఏమైందంటే అవతలి పక్షం నవ్వే పరిస్థితి వస్తుంది. ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు మాస్టర్ స్ట్రోక్ పాల సహకార సంఘాలకి జగన్ ప్రకటించినటువంటి సహాయం ఏదైతే ఉందో అది మాస్టర్ స్ట్రోక్ చంద్రబాబు నాయుడు కని మీరు అభివర్ణిస్తున్నప్పటికీ ఏపీకి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా ఉంది, విభజన చట్టానికి సంబంధించినటువంటి రావాల్సిన హామీలు నెరవేర్చాల్సినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చకుండా మీరే జగన్ వెనకాల ఉన్నారు. వాళ్ళ ఎంపీల రాజీనామా వెనక కూడా బీజేపీ హస్తం ఉంది, కన్సెంట్ ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం గురించి ఆలోచించకుండా కేవలం జగన్ ని వెనకేసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నారనే మనకి రామ్మోహన్ రావు గారు చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? రాజకీయాలు మాట్లాడము, రాజకీయంగా వ్యతిరేకించడము ఇది ఒక అంశం. అదే సమయంలో ఉన్న నిజాలను ఒప్పుకోవడం కూడా ప్రధానమైన అంశం. ఈరోజు మాట్లాడిన వక్తలు అందరూ కూడా కేంద్రము ప్రత్యేక హోదా మీద పోరాటం చేయాలా, రాష్ట్రానికి అన్యాయం జరిగింది, అందరూ ఒకటి కావాలని మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఏం వచ్చింది, ఏమి రావాల్సింది అవి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేక హోదా విషయంలో ఏ విధంగా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నది లేదా మిగతా రాజకీయ పార్టీలు ఏం మాట్లాడుతున్నాయి వాటన్నిటిని చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పాదయాత్రలో ప్రత్యేక హోదా విషయంలో లేదా విభజన చట్టం అమలు జరపడం విషయంలో కేంద్రం మీద కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఈ రోజు ఆయన ఫోకస్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయము, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాలు, ఒక రాష్ట్ర నాయకుడిగా ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు దాని మీద ఫోకస్ చేస్తున్నాడు. ఏపీకి కీలకమైనటువంటి ప్రత్యేక హోదాకి సంబంధించి టీడీపీ ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంలో అప్పుడు జగన్ కి సంబంధించినట్టు వైఎస్ఆర్సీపీ ఎంపీలు లేరు కదా ఆ సమయంలో. ప్రత్యేకంగా దానికి సంబంధించి చాలా ఫైట్ చేశారని మీరు చెప్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కదమ్మా 13 సార్లు ఆ రోజు లోక్సభలో కేంద్రం మీద అవిశ్వాస తీర్మానం పెట్టింది. మొట్టమొదట పెట్టింది ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్లే అవిశ్వాస తీర్మానం ఇచ్చింది.
తర్వాత కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాస తీర్మానం దాన్ని ఇచ్చారు. ఆమోదించలేదు మొదట ఏం కదా చెప్పారు అప్పుడు. చంద్రబాబు నాయుడు గారు, మేము వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నాం అవిశ్వాస తీర్మానం అన్నారు. మళ్ళా వైఎస్ఆర్సీపీని వదిలేసి కాదు మేమే సొంతంగా అవిశ్వాస తీర్మానం ఇస్తామని చెప్పారు. మొట్టమొదటి అవిశ్వాస తీర్మానం పెట్టింది వైఎస్ఆర్సీపీ వాళ్లే. బట్ కాబట్టి దాన్ని ఆమోదించలేదు వైఎస్ఆర్సీపీ కదా అప్పుడు. బీజేపీ ఎక్కడ లాలూచి ఉంది? హలో ఎస్ ఆంజనేయ రెడ్డి గారు, అప్పుడు హలో. వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి ఆమోదించలేదు కదా, చర్చకి అంగీకరించలేదు కదా ఆ సమయంలో. అవి నేను వాళ్ళు అక్కడ ఉండే ఆ రోజు లోక్సభలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అన్నా డిఎంకే వైపు ఒకవైపు కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ రాష్ట్ర సమస్యల్లో లోక్సభలో ఎత్తడం, లోక్సభను డిస్టర్బ్ చేయడం, లోక్సభలో అవిశ్వాస తీర్మానానికి ఎంతమంది మద్దతు ఉందనే లెక్క కూడా తేల్చుకోలేని పరిస్థితిలో లోక్సభను వాయిదా వేశారు. తర్వాత లోక్సభలో ఏం జరిగిందో మనందరం కూడా తెలుసు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడుండే మా మీద ఆరోపణ చేసే వాళ్ళందరూ కూడా బీజేపీ, జగన్మోహన్ రెడ్డి, కుమ్మక్కాయలనే వాళ్ళందరూ కూడా అదే సమాధానం. మా మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు, మా ప్రభుత్వాన్ని దించేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడ ఈ రోజు వైఎస్ఆర్సీపీ బీజేపీ కలిసి ఉందని మీరు కుమ్మక్కైందని ఎక్కడ చెప్తున్నారు? మేము వైఎస్ఆర్సీపీ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాం. వారు రాజకీయ పరిశీలకులు బండారు రామారావు గారితో నేను ఏకీభవిస్తున్నాను. ఈ రోజు ఆయన చాలా పరిపక్వత ఉన్నాడు అనే పరిస్థితి నుంచి పరిపక్వత లేడు అనే పరిస్థితి నుంచి కొంత పరిపక్వత సాధించారు జగన్మోహన్ రెడ్డి గారు. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని రాజకీయ తప్పటడుగులు వేశాడు ఆయన. ఉదాహరణకి అసెంబ్లీని బాయ్కాట్ చేయడం ఏదైతే ఉందో దాన్ని కూడా మేము అంగీకరించడం లేదు. నేనేమంటున్నా అంటే అసెంబ్లీని బాయ్కాట్ చేశారనే ప్రజల యొక్క ఆలోచన నుంచి మళ్లించడం కోసం, దాన్ని వెనక్కి దేశపోవడం కోసం, ఈ పాదయాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం వారు ప్రయత్నం చేశారు. కాబట్టి మేము కూడా ఏకీభవిస్తున్నాం. ఎన్ని ప్రజలు మనకు ఓట్లేసి శాసనసభకు పంపించిన తర్వాత, ప్రధాన ప్రతిపక్ష యొక్క అవకాశం కల్పించిన తర్వాత అసెంబ్లీలో ఉండి ప్రజా సమస్యల పట్ల పోరాడవలసి ఉంది. కానీ వాళ్ళ కారణాలు అనుకున్నాయి. మా వైపు నుంచి 23 మంది శాసనసభ్యులు తీసుకెళ్లారు, మంత్రులు చేశారు. నైతిక విలువలు లేకుండా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడనివ్వడం లేదు, అసెంబ్లీలో బుల్డోజ్ చేసుకొని పోతున్నారు, మేము అసెంబ్లీని బాయ్కాట్ చేస్తూ ఉన్నామని వారి వాదన వినిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రామారావు గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ప్రధాన ప్రతిపక్ష బాధ్యత అసెంబ్లీలో ఉండి ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎత్తి చూపించుంటే, ఈ రోజు గత సంవత్సరం నుంచి అసెంబ్లీలో వీళ్ళు లేనందువల్ల ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారు సరైన ప్రతిపక్షం మాట్లాడలేని పరిస్థితి. మేము ఇటీవల కాలంలో బయటకు వచ్చి మేము ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా అసెంబ్లీలో మా వాళ్ళు గొంతు నొక్కడానికి ప్రయత్నం చేశారు. అదే 69 మంది శాసనసభ్యులు ఉండుంటే ఈ ప్రభుత్వాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఎండగట్టే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజకీయ తప్పిదం చేశాడనే విషయంలో ఎవరికి రెండో అభిప్రాయం ఉందని నేను అనుకోవడం లేదు. ఎస్, అవినీతి పేరుకుపోయింది. అట్ ద సేమ్ టైం నైతిక విలువ లేకుండా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలని టీడీపీ తీసుకుంది కాబట్టే జగన్ అసెంబ్లీని వదిలిపెట్టి ప్రజల